అర్ధరాత్రి 12 గంటలయ్యింది. వర్షం కురుస్తోంది. రైలు నంబర్ 34 వేగంగా చీకటిని చీల్చుకుంటూ వెళ్తోంది. ఆ బోగీలో ఒక్క ప్రయాణికుడు మాత్రమే ఉన్నాడు. అతని ఎదురుగా ఒక వృద్ధుడు వచ్చి కూర్చున్నాడు. కానీ కొన్ని నిమిషాల తర్వాత టీటీఈ చెప్పిన మాట విని ఆ యువకుడి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయింది. ఆ సీట్లో ఎవరూ లేరు సార్. 2024 నవంబర్ నెల. హైదరాబాదుకు చెందిన ఆ 20 ఏళ్ల కార్తిక్ తన ఉద్యోగం పని మీద విశాఖపట్నం వెళ్తున్నాడు. ఆ రోజు భారీ వర్షాల కారణంగా చాలామంది ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. రైలు నంబర్ 34లో అతని కోచ్ దాదాపుగా ఖాళీగా ఉంది. అర్ధరాత్రి 12 గంటల సమయమైంది. కార్తిక్ కిటికీ పక్కన కూర్చొని మొబైల్ చూస్తున్నాడు. అప్పుడే బోగి తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ఒక 70 ఏళ్ల వృద్ధుడు లోపలికి వచ్చాడు. తెల్లని జుట్టు, పాతకాలపు కోటు, చేతిలో ఒక నల్లటి రంగు బ్యాగ్. అతను నేరుగా కార్తీక్ ఎదురుగా వచ్చి కూర్చున్నాడు. బాబూ, ఈ రాత్రి ప్రయాణం చాలా జాగ్రత్తగా చెయ్యి అని మెల్లగా చెప్పాడు. కార్తీక్ నవ్వుతూ, ఎందుకు తాతయ్య అని అడిగాడు. వృద్ధుడు విచిత్రంగా నవ్వాడు. ఈ రైల్లో అందరూ గమ్యస్థానానికి చేరరు అని అన్నాడు. ఆ మాట విన్న కార్తీక్ కొంచెం అసౌకర్యంగా అనిపించింది. కొద్దిసేపటికి కార్తీక్ నిద్ర వచ్చింది. కానీ వృద్ధుడు మాత్రం అతని వైపే చూస్తూ ఉన్నాడు. రాత్రి 12 గంటల 45 నిమిషాలు. రైలు ఒక చిన్న స్టేషన్ దగ్గర ఆగింది. అప్పుడే టీటీఈ టికెట్లు చెక్ చేస్తూ వచ్చాడు. కార్తీక్ టికెట్ చూపించాడు. తరువాత ఎదురుగా ఉన్న వృద్ధుడి వైపు చూపిస్తూ, సార్, తాతయ్య టికెట్ కూడా చెక్ చేయండి అని అన్నాడు. టీటీఈ ఆశ్చర్యంగా చూశాడు. ఏ తాతయ్య అని అన్నాడు. అదిగో ఎదురుగా కూర్చున్నారు కదా అన్నాడు కార్తీక్. టీటీఈ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. సార్, ఆ సీట్లో ఎవరూ లేరు సార్ అని అన్నాడు. కార్తీక్ వెంటనే ఎదురుగా చూశాడు. వృద్ధుడు అక్కడే కూర్చొని ఉన్నాడు. ఏంటి సార్, జోక్ చేస్తున్నారా అని అన్నాడు. టీటీఈ చెమటలు తుడుచుకుంటూ, నేను ఎవరినీ చూడలేదు అని అన్నాడు. కార్తీక్ శరీరమంతా చల్లబడిపోయింది. వృద్ధుడు తన బ్యాగ్ తెరిచాడు. అందులో పాత వార్తాపత్రిక ఉంది. దానిపై పెద్ద అక్షరాల్లో ఇలా ఉంది: రైల్ నెంబర్ 34 ప్రమాదం, 127 మంది మృతి, తేదీ 20 సంవత్సరాల క్రితం. కార్తీక్ చేతులు వణికిపోయాయి. అతను వార్తాపత్రిక పట్టుకొని చదవడం మొదలుపెట్టాడు. అప్పుడే ఒక ఫోటో కనిపించింది. ఆ ఫోటోలో ఉన్న వృద్ధుడు ఇప్పుడు తన ఎదురుగా ఉన్న వ్యక్తే. కార్తీక్ కేక వెయ్యబోయాడు. కానీ గొంతులో మాట ఆగిపోయింది. రాత్రి 1 గంట 15 నిమిషాలు. రైలు ఒక వంతెన మీదుగా వెళ్తోంది. అప్పుడే వృద్ధుడు లేచాడు. సమయం వచ్చింది అన్నాడు. ఏం సమయం అని అడిగాడు కార్తీక్. వృద్ధుడు కిటికీ బయట చూపించాడు. ముందు పట్టాలపై భారీ కొండ చర్యలు పడిపోయాయి. ఇంకా కొన్ని క్షణాల్లో రైలు వాటిని ఢీకొట్టబోతుంది. కార్తీక్ షాక్ అయ్యాడు. అతను వెంటనే ఎమర్జెన్సీ చైన్ లాగడానికి పరిగెత్తాడు. కానీ అప్పటికే ఆలస్యం అవుతుందని అర్థమైంది. అప్పుడు వృద్ధుడు చిరునవ్వు నవ్వాడు. నేను 20 సంవత్సరాలుగా ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను అని అన్నాడు. అతను నెమ్మదిగా ముందుకు నడిచాడు. అతని శరీరం పొగలా మారడం ప్రారంభమైంది. ఆ తర్వాత ఒక్కసారిగా అతను పూర్తిగా అదృశ్యమయ్యాడు. అదే సమయంలో రైలు అత్యవసర బ్రేక్ వేసినట్లు ఒక్కసారిగా ఆగిపోయింది. ప్రయాణికుల ప్రాణాలు కాపాడబడ్డాయి. ఉదయం రైల్వే అధికారులు పట్టాలపై జరిగిన ప్రమాదాన్ని పరిశీలిస్తున్నారు. కార్తీక్ జరిగిన విషయం మొత్తం చెప్పాడు. ఎవ్వరూ నమ్మలేదు. కానీ అతను ఆ పాత వార్తాపత్రిక చూపించబోయాడు. అది అతని చేతిలో లేదు. అయితే అతని సీటు మీద ఒక పాత నలుపు బ్యాగ్ మాత్రం ఉంది. దానిలో ఒక చిన్న ఫోటో వెనుక ఇలా రాసి ఉంది: ఈసారి అందరూ గమ్యానికి చేరారు, ఆఖరి ప్రయాణికుడు. అంతేకాదు, ఆ ఫోటోలో వృద్ధుడి వెనుక నిలబడి ఉన్న వ్యక్తి ముఖం చూసి కార్తీక్ గుండె ఆగిపోయింది. ఎందుకంటే ఆ వ్యక్తి కార్తీక్నే. కొన్ని ఆత్మలు ప్రతీకారం కోసం కాదు,
ప్రాణాలు కాపాడటానికి తిరిగి వస్తాయి.